ముక్కోటి ఏకాదశి తిథి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు. భర్తకు నిండు నూరేళ్ళు, అలానే కాకుండా డబ్బుకు లోటుండదు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకోండి. అలా కట్టుకోవటం వల్ల మీ భర్త కోట్లు సంపాదిస్తాడు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. మనకేంటంటే కనుకనండి, ఈ యొక్క ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది. పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా శుక్రవారంతో రావటం చాలా అదృష్టమని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ రంగులో ఉండే బట్టలు ధరించిన, ఈ రంగులో ఉండే దుస్తులని మనం కట్టుకున్న చాలా మంచి రిజల్ట్ కలుగుతుందన్నమాట. అలానే కాకుండా అన్ని శుభ ఫలితాలు వస్తాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి తిథి రోజు ఈ రంగు దుస్తువులను ధరించండి. మీకు ఖచ్చితంగా విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే దరిద్రాలు పోతాయి. దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది. భర్త సంపాదన కూడా చాలా చక్కగా అద్భుతంగా పెరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఇలా ఈ విధంగా ఆచరించుకోండి. ఏ రంగులో ఉండే దుస్తువులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా ఈ వీడియోకి మనం ఏంటంటేనండి, ఒక రకంగా చెప్పాలంటే ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది అనమాట. చాలా శక్తితో కూడుకొని మనకు ఈ జనవరి 10వ తేదీ 2025 సంవత్సరంలో వస్తుంది. ఇది మొదటి ఏకాదశి. కాబట్టి ఏకాదశి తిథి రోజు ఎవ్వరూ కూడా చింతపండును తినకూడదండి. ఈరోజు ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలను తినకూడదు. ఈరోజు వంటల్లో చింతపండు వాడకూడదు. అలా వాడితే మనకి ఇబ్బందులు కలుగుతాయి. చింతపండును ఏ రూపంలో కూడా మనం తినకూడదు, తీసుకోకూడదు. ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం వారు నరకానికి పోతారు. నరక బాధలు అనుభవిస్తారు. అలానే కాకుండా ఎనలేని కష్టాలను వారే కొని తెచ్చుకునే వారవుతారని చెప్పొచ్చు. కాబట్టి ముక్కోటి ఏకాదశి తిథి రోజు ఎవ్వరు కూడా చింతపండును తినొద్దు. ఇది విష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజున ఇంటి మెయిన్ దగ్గర ఏంటంటే కనుక ఒక ఆకుని కట్టండి. మనం ఏంటంటే కనుక ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రానివ్వకుండా, ఇంట్లోకి దరిద్రాలు కష్టాలు రానివ్వకుండా అవన్నీ కూడా తొలగిపోవాలి. మనం కోటీశ్వరులాగా మారిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ ఆకుని కట్టుకోవాలి. ఈరోజు ఇంటి గుమ్మానికి ఏ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వస్తాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది తెలుసుకునే ముందు మనం ఏంటంటే కనుకనండి, ఈ రోజున నియమాలను ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. ఈ ఆకులను కూడా కట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే నిష్ట నియమాలతో స్వామివారిని పూజించాలి. మన మనసంతా కూడా దేవుడిపై లగ్నం చేసుకోవాలి. మన ఊర్లో ఉంటాయి కదండి మామిడి ఆకులు, అందరికీ సులభంగా దొరుకుతాయి. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచరణలు వ్యవహరిస్తూ ఉంటాము. ఎన్నో పద్ధతులను మనం ఫాలో అవుతూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే సహజంగా మనం ప్రతి వృక్షాన్ని కూడా పూజిస్తూ ఉంటాము. మన ఇంటి గుమ్మానికి ఈరోజు మామిడి ఆకులతో పాటు తోరణాలు కట్టాలి. గుమ్మానికి పసుపు రాయాలి. కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున మనం ఇంటిని క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇల్లు శుద్ధి అయిపోతుంది. లేదంటే మనం నార్మల్గా ఆ పసుపు నీళ్ళల్లోనే కొంచెం పచ్చకర్పూరం కలిపి కూడా ఇంటిని శుద్ధి చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న మనకు మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక చక్కగా తలస్నానం చేసుకోండి. తలస్నానం చేసేటప్పుడు నీటిలో కూడా కొంచెం రాళ్ళ ఉప్పు, 2 తులసి దళాలు వేసుకొని చేస్తే మంచిది. అలా చేసేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకోండి. గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి రావాలండి. ఇబ్బంది ఉండకూడదు. మేము ఏ ఏకాదశి కూడా ఆచరించాం. ఏ ఏకాదశి కూడా మేము ఉపవాసం ఉండము, ఏం చెయ్యమండి, ఎలాంటి వ్రతాలు నోములు చేసుకోము, మాకంత సమయం లేదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే కనుక ఈ ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేమనుకునేవారు నార్మల్గా ఏంటంటే కనుక మరీ అంత కట్టిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలని పురాణాలు కూడా చెబుతున్నాయి. మరి ఏం తినకుండా తాగకుండా అలాంటి కట్టిక ఉపవాసాన్ని చెయ్యకూడదు. భగవంతుడు ఉపవాసం ఉండమని చెబుతున్నాడు, కానీ మరి ఏం తిని తాగకుండా ఉపవాసం చేయమని ఎక్కడా శాస్త్రాల్లో చెప్పటం లేదు. కాబట్టి ఈరోజు మీరు అన్నం తిని ఉపవాసం ఉన్నా పర్వాలేదు. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా అన్నం తినకూడదు. అన్నంలో మురా అనే రాక్షసుడు దాగుంటాడు. కాబట్టి అన్నాన్ని దూరం పెట్టండి. అన్నం బదులుగా ఏంటంటే కనుక సాత్విక ఆహారాన్ని తీసుకోండి. అందులో చింతపండు
వాడకుండా, మసాలాలు లేకుండా కొంచెం ఏంటంటే కనుక తేలికపాటి ఆహారాన్ని తీసుకొని కూడా ఉపవాసం చేసుకోవచ్చు. కానీ ఉపవాసం చేసే అంతసేపు కూడా మన మనసులో పిచ్చి ఆలోచనలు రానివ్వకూడదు, పిచ్చిగా ఆలోచించకూడదు. అంటే కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కదా, అలాంటి ఆలోచనలు లేకుండా భక్తి భావంతో భగవంతుణ్ణి పూజిస్తే, ముఖ్యంగా విష్ణువుని పూజిస్తే అద్భుతమైన ఫలితాలతో మన జీవితంలో మనం దూసుకు వెళ్ళగలుగుతాము. ఏ స్త్రీ అయితే తన భర్త సంపాదన పెరగాలి, ఏ స్త్రీ అయితే తనకు ఐశ్వర్యం లభించాలి, చక్కగా నా భర్త కోటీశ్వరుల లిస్టులో చేరిపోవాలని భావించుకొని ఈ రోజున ఇలా ఉపవాసం ఉండి రంగులో చీర అంటే ఇలా ధరిస్తుందో ఆ స్త్రీ యొక్క భర్త ఖచ్చితంగా అండి ఆయుష్ని కలిగించుకుంటాడు. అలానే కాకుండా సంపాదనను కూడా అతని సొంతం చేసుకుంటాడని చెప్పొచ్చు. డబ్బుకు మాత్రం లోటు ఉండదు. ఇక ఈ రోజున ఏంటంటే కనుక ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని వాకిట్లో ముగ్గు పెట్టుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో అంటే మనము అంటే బొట్టు పెట్టి గుమ్మం పైన గీతల ముగ్గు వేసుకొని రెండు వైపులా కూడా పుష్పాలు పెట్టి ఇంటిని శుద్ధి చేసుకుని తలుపుల పైన ఖచ్చితంగా ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసుకోండి. స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిది. దేవతలకు ఆహ్వానం స్వస్తి గుర్తు. ఇలా వేసేసుకున్న తర్వాత పూజ గదిలోకి వచ్చి పూజ గదిలో ఉండే పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోండి. అది ఆ రోజు బూజు దులపటం కానీ క్లీనింగ్ చేయటం కానీ చేయకూడదు. నార్మల్గా ఇలా తుడిచేస్తే సరిపోతుందన్నమాట. అలా తుడిచిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి ఏంటంటే కనుక మన దగ్గర ఉండే నగలతో పాటు తులసి మాలతో పాటు మన దగ్గర ఉండే పుష్పాలు, ఎరుపు రంగుల పుష్పాలతోనే ఈరోజు పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని నిండుగా అలంకరించుకొని అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించుకోండి. అంటే నార్మల్గా పూజ అంటే ఏమీ లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు పూజ. ఇలా పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత మీరు ఈరోజు పిండి దీపం పెట్టుకోండి. కోరికలు తీరాలి, జీవితం బాగుండాలి, జీవితంలో అంటే ముందుకు వెళ్ళాలి, సక్సెస్ చూడాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు పిండి దీపం పెడితే మంచిదండి. పిండి దీపం ఎలా కలుపుకోండి అంటే కనుక బియ్య పిండిని తీసుకొని అందులో ఏంటంటే కనుక మనము నీళ్లను తీసుకుంటాం కదా, ఆ నీటిలో పసుపుని వేసేసి కొంచెం పచ్చకర్పూరం వేసి ఆ నీటితో పిండిని కలిపి ప్రమిద చేసి దానికి ఏంటంటే కనుక గోవింద నామాన్ని వేసేసి మీరు అంటే ఆకు మీద పెట్టుకోండి. తమలపాకు కానీ రావి ఆకు పైన కానీ పెట్టి అందులో ఏంటంటే కనుక మన శక్తి కొలదండి నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసేసి దీపారాధన చేసుకోవాలి. అలా దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది, చాలా వరకు కూడా మన సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఎనలేని సంపద మన సొంతం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మనం ఏంటంటేనండి 2 దీపాలు పెట్టుకోవాలి. పిండి దీపం పెడితే లేదు, పిండి దీపం పెట్టలేమనుకునేవారు నార్మల్గా ఒక దీపమైనా సరే పెట్టండి. ఆ దీపం పెడతారు కదా, అది కూడా రావి ఆకు పైన కానీ తమలపాకు పైన కానీ పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, అదృష్టం మాకు కలగాలి, లక్ కలిసి రావాలనుకునేవారు బండ గుర్తు పెట్టుకోండి. ఆకు తీసుకుంటే దానిపైన స్వస్తి గుర్తు వేసి దీపం పెట్టండి, మంచి జరుగుతుంది. ఆ దీపానికి కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి. అలా పెడితే చాలా మంచిది. ప్రమిదలో పెడితే అలా పెట్టండి, అంటే బొట్టు పెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఆ పిండి ప్రమిద అయితే కనుక గోవింద నామాన్ని వేసుకోండి. అలా వేసేసి ఆకుపైన స్వస్తి గుర్తు వేసి దానిపైన దీపాలు వెలిగించండి. దీపం వెలిగిన తర్వాత యాలక్కాయని వేస్తే ధనం వస్తుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఇలా ఈ విధంగా దీపారాధన చేసేసుకుని ఒక తీపి పదార్థం ఏదైనా పర్వాలేదు చేసేసి మనం దేవుడికి నివేదన చేయొచ్చు. దేవుడికి నివేదన చేస్తే చాలా మంచిది. మీరు ఈరోజు ఏంటంటే కనుక విష్ణుమూర్తికి రవ్వ పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి రవ్వ కేసరి కానీ లేదంటే కనుక ఇలా మనము అంటే రవ్వతో చేసిన ఏవైనా సరేనండి పాయసాలు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా మంచి ఫలితాలు అయితే మనం పొందవచ్చు. ఇలా పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత చివరిలో ఏంటంటే కనుక పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసేసుకుని నమస్కారం చేసుకుని బలమైన కోరిక కోరుకోవాలి. ఇంకా అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించాలి. లేదంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు. పసుపు అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం, ఎరుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఈ 2 కలిపిన చీరలని కూడా మీరు కట్టుకోవచ్చు. అంటే బార్డర్ ఎరుపు రంగులో ఉండి లేదంటే కనుక ఎరుపు రంగు చీరకు గ్రీన్ ఇలా ఎల్లో కలర్ బార్డర్ ఉండి ఇలా మీరు కట్టుకోండి. కానీ అంచుండే చీరని మాత్రమే కట్టుకోండి. కట్టుకుంటే ఎల్లోది కట్టుకోండి, లేదంటే రెడ్ని కట్టుకోండి. మనకేంటంటే కనుక శాస్త్రాల్లో ఇలాగే చెప్పబడుతుంది. ముక్కోటి ఏకాదశి తిథి రోజున ఏ స్త్రీ అయితే ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ లేదంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తుందో ఆ స్త్రీకి ఖచ్చితంగా నిండు అంటే అది ఆమె యొక్క భర్తకు నిండు నూరేళ్లతో పాటు సుమంగళి యోగం కలుగుతుంది. అలానే కాకుండా జీవితంలో డబ్బుకు లోటు రాదని కూడా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇలా ఈ రంగులో ఉండే డ్రెస్ వేసుకున్నా చీర కట్టుకున్నా ఈ రంగులో ఉండేవే వేసేసుకోండి, సరిపోతుంది. కానీ ప్లెయిన్ చీరలు మాత్రం కట్టకూడదు, మీరు కట్టుకున్న ఫలితాలు ఉండవు. ఇలా ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి సింపుల్గా ఇంట్లో పూజ చేసుకొని తులసికోట దగ్గర కూడా, తులసమ్మ అంటే లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి తులసికోటలో నివసిస్తూ ఉంటుంది. అక్కడే ఏంటంటే కనుక తల్లి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి కదా. ముఖ్యంగా ఈరోజు మనకు శుక్రవారం కూడా కాబట్టి ఇలా లక్ష్మీదేవిని పూజించాలి. అమ్మవారిని పూజించడం అంటే ఏమీ లేదు. తులసికోటకు నీటిని సమర్పించి నమస్కారం చెప్పుకొని అగరవత్తులు వెలిగించుకొని దీపారాధన చేసి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ
ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా తులసమ్మ మనని అనుగ్రహిస్తుంది. తులసి కోట దగ్గర ఒక అరటి పండుని కానీ బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెడితే మరీ మంచిది, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేసేసుకున్న తర్వాత దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళేసి చక్కగా దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం ప్రాప్తిస్తుంది. కోట్ల సంపాదన మన సొంతం అవుతుంది. చక్కటి అభివృద్ధితో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి. మనకు ఈ 2025 సంవత్సరంలో జనవరి 10వ తేదీన వచ్చే పండగే మొదటి పండగ ఏకాదశి. మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ అందులో వచ్చే ముఖ్యమైన ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. దీన్ని ఏంటంటే కనుక ఇలా మనం ఏంటంటే వైకుంఠ ఏకాదశితో పాటు ముక్కోటి ఏకాదశి 2 విధాలుగా పిలుస్తారు. ఈరోజు వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఏంటంటే కనుక వైష్ణవాలయాల దగ్గర వేచి ఉంటారు భక్తులందరూ, ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని. అలానే కాకుండా ఏంటంటే విష్ణుమూర్తి 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు విష్ణువుని ఎవరైతే భక్తి భావంతో పూజిస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తాడు. వారికి వైకుంఠ ప్రాప్తిని కూడా కలిగిస్తాడని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఇలా ఆచరించేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా తులసికోట దగ్గర పూజ చేసేటప్పుడు ఒక 5 రూపాయల బిల్లని తీసుకోండి. 5 రూపాయల బిల్ల ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. 5 అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్ అని పురాణాలే చెబుతున్నాయి, శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి 5 రూపాయల బిల్లని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత 5 రూపాయల బిల్లని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. భర్త సంపాదన పెరగాలని, భర్తకు ధనం రావాలని, అపార ఐశ్వర్యం లభించాలని. అంటే చాలామంది కూడా అండి, కొంతమంది ఏంటంటే లక్షల్లో సంపాదన ఉంటుంది, బాగా సంపాదించుకుంటారు, లైఫ్లో సిడపడిపోతూ ఉంటారు. కొంతమందిని మనం చూస్తాము పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావు, ఎన్ని నోములు వ్రతాలు ఆచరించుకున్నా కానీ భర్త సంపాదన పెరగటం లేదని స్త్రీలు కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమంది భగవంతుణ్ణి కూడా అంటే నిందిస్తూ ఉంటారు కదండి. భగవంతుణ్ణి మేము ఎంత కోరుకున్నా కానీ మాకైతే ఫలితాలు లేవు, ఇబ్బందులే వస్తున్నాయి, కష్టాలే వస్తున్నాయని మనం భగవంతుణ్ణి నిలదీస్తూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి, అమ్మవారి అనుగ్రహంతో మీరు దూసుకు వెళ్ళాలి, లైఫ్ సెట్ అయిపోవాలంటే 5 రూపాయల బిల్లని తీసుకుని పాలతో కడిగి 5 రూపాయల బిల్లని తులసికోట మొదట్లో పాతి పెట్టాలి. పాతి పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. సంపాదన పెరిగేసి లక్ష్మీ కటాక్షం కలగాలని మనం చెప్పుకొని ఆ తర్వాత 5 రూపాయల బిల్లని తులసికోట మొదట్లో పాతి పెట్టాలి. ఒక సైడుకు పాతి పెట్టండి. పాతి పెట్టిన తర్వాత దాన్ని తీసేసి మీ భర్తకి ఇవ్వండి. పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోమనండి, కానీ నిరంతరం అతనితోనే ఉంచుకునేలాగా చూసుకోండి. అలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, సంపద పెరుగుతుంది. సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఇంకా మనకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు మనకు కలుగుతాయి. ఇలా ఈ రంగులో ఉండే చీర కట్టుకొని ఇంట్లో గుళ్ళో అలానే కాకుండా అంటే గుడికి వెళ్ళటం, ఇంట్లో పూజ చేయటం, ఉపవాసం ఉండటం, తులసికోట దగ్గర పూజ చేసుకోవటం, ఇవన్నీ చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని చాలా ఇష్టపడి మీకు సంపాదనను అమాంతం పెంచుతుంది. అలాగే కాకుండా ఏంటంటే మీకు చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఏంటంటే కనుక అరటిపళ్ళను దానంగా ఇవ్వండి. అంటే దానం అంటే కనుక నార్మల్గా క్యాజువల్గా ఇలా ఇవ్వండి. అరటిపళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క అరటిపండు ఇస్తే ఇంకా మంచిదండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. తిరుగుండదు. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందండి.